ఇలా ఉంటే ఇక యుద్ధం ముగింపుకు వచ్చింది. ఇక ట్రంప్ ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు, ట్రంప్ ఏం మాట్లాడతాడో తెలియదు. సో ఆయన ముగిసిందా లేదా అనేది కూడా తెలియదు, సో ఒకసారేమో యుద్ధాన్ని ఆపేదే లేదని ఒకసారి అంటాడు, అసలు ఆపేదే లేదు యుద్ధాన్ని, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని వాళ్ళు మొత్తం అంతా కూడా రాత్రి యుగం చేసేంత వరకు నేను నిద్రపోనని ఒక మాట మాట్లాడతాడు. మరి యుద్ధం ముగిసినట్ట లేదా, రెండో దఫా చర్చలు ఇయాల్లో రేపు ఉన్నట్టున్నాయి. మేము ఇప్పుడు వెనక్కి తగ్గిన ఇరాన్ కోలుకోవాలంటే మరో 20 ఏళ్ళు పడుతుంది. అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసేది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకబాటుకు వేయం. రాబోయే 2 రోజుల్లోనే ఇస్లామాబాద్లో మరోసారి చర్చలు. ఇరాన్కు చైనా ఆయుధాలను పంపదు, జిన్పింగ్ నాకు హామీ ఇచ్చారు. యుద్ధం ముగియగానే చమురు ధరలు భారీగా తగ్గుతాయని వెల్లడి. సో మొత్తానికి ఒక పక్కన తెలంగాణ కానీ యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ముడి చమురుతోటి, అలాగే ఇంధనాలు అందక పెట్రోల్ డీజిల్ ధరలు ఒక పక్కన పెరుగుతున్నప్పుడు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆ నేపథ్యంలో తగ్గట్లేదు అనేది కొంత వినబడతా ఉన్నది వార్తలు. సరే ఏదేమైనప్పుడు కూడా రేపు భవిష్యత్తులో ఈ సంబంధించినటువంటి యుద్ధం కనుక ముగిసినట్టు అయితే ఉంటే ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి చాలా గ్యాస్ కానీ పెట్రోల్ కానీ మిగతా సంబంధించినటువంటి వాటి యొక్క ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. రాబోయే 2 రోజుల్లోనే మరి మరోసారి చర్చలు జరుపుతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. నిన్న ట్రంప్ కూడా ఇదే సంబంధించినటువంటి అంశాన్ని సైతం కూడా చెప్పడం జరిగింది. ఇరాన్తో నెలకొన్న యుద్ధం దాదాపు ముగింపు దశకు చేరుకున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము గనక ఇప్పుడు వెనక్కి తగ్గిన ఇరాన్ తిరిగి కోలుకోవడానికి మరో 20 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. బుధవారం మార్నింగ్ విత్ మరియా టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై పలు కీలక విషయాలను వెల్లడించారు. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు భద్రత కల్పించే చర్యలో భాగంగా గత 24 గంటలుగా ఇరాన్ పోర్టులను అమెరికా సెంట్రల్ కమాండ్ పూర్తిగా దిగ్బంధించిందని వెల్లడించారు. ఒకవేళ తాను ఈ కఠిన నిర్ణయాలు తీసుకుపోయి ఉంటే ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలను తయారు చేసుకునేదని ఆయన పేర్కొన్నారు. హోర్ముజ్ దిగ్బంధం విజయవంతమైందని వైట్ హౌస్ ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఇరాన్తో మళ్ళీ చర్చలు జరపబోతున్నారు. ఇరాన్తో నెలకొన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు గత వారాంతంలో ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలమైనప్పటికీ రెండో విడత డిస్కషన్ జరిగే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 2 రోజుల్లోనే ఇస్లామాబాద్లో ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ చేస్తున్న కృషిని ట్రంప్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. ఇరాన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్నదే తమ ప్రధాన ఉద్దేశమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ విజయం సాధించిందని వారు భావించడం నాకు ఇష్టం లేదు, వారికి ఎలాంటి వెసులుబాటు ఇచ్చే ప్రసక్తే లేదు అని వ్యాఖ్యానించడం జరిగింది. అయితే రెండో విడత చర్చలకు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తారా లేదా అనే విషయం మాత్రం ట్రంప్ స్పష్టంగా చెప్పలేదట. ఇక జిన్పింగ్తో కూడా సంప్రదింపులు జరిపి ఎవరు అమెరికాకు చైనా ఆయుధాలను సరఫరా చేస్తుందన్న వార్తల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్కు చైనా ఎలాంటి ఆయుధాలను పంపడం లేదని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ తనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించడం జరిగింది. ఈ మేరకు తమ మధ్య లేఖల ద్వారా సంప్రదింపులు జరిగినట్టు ఆయన పేర్కొన్నారు. ఫ్యాక్స్ బిజినెస్ నెట్వర్క్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఆయనకు జిన్పింగ్కు ఒక లేఖ రాశాను, ఇరాన్కు ఆయుధాలు పంపొద్దని కోరాను. దానికి సమాధానంగా ఆయన కూడా లేఖ రాస్తూ తాము అలాంటి పనులు చేయడం లేదని స్పష్టం చేయడం జరిగింది. పశ్చిమాసియాకు 10,000 మంది సైనికులట. యుద్ధం త్వరలో ముగియనుందని ట్రంప్ చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా బలగాలు మోహరిస్తుంది. దాదాపు 10,000 మంది అదనపు సైనికులను పంపుతున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. యుఎస్ఎస్ జార్జ్ ఎస్డబ్ల్యూ బుష్ నౌక ద్వారా 60,000 మంది బాక్సర్ ఎంపీబీఎస్ రెడీ గ్రూప్ ద్వారా మరో 4,200 మంది సైనికులను తరలిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే అక్కడ 3 అమెరికా యుద్ధ నౌకలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ట్రంప్ ఏమో ఆల్రెడీ ఇక మొత్తం యుద్ధం అంతా ముగియబోతా ఉన్నది, ఇక రేపు ఎల్లుండో ఇది కనుమరుగు కాబోతా ఉన్నది, రెండోసారి కూడా కూకొని మాట్లాడుకుంటా ఉన్నాం అని అన్నప్పుడు మరి ఈ 10,000 మంది సైనికులని ఇరాన్కు పంపడం ఏంటిది అర్థం? అంటే ఒక పక్కన నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోయినట్టయితే ఉంటే దీన్ని మరి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.
అంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి అయితే అసలే కాదు 100% ట్రంప్. దీంట్లో ఎలాంటి ఇంకో రెండో మాట అవసరం కూడా లేదు. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు, కాసేపటికి ఇంకో మాట కూడా మాట్లాడతాడు. సో అటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చూడాలి. మరి మొన్ననే పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉండి నడిపించింది, కానీ పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చర్చలు విఫలం కావడం జరిగింది, వాళ్ళు ఒప్పుకోలేదు. దాని తర్వాత ఇరాన్ వాళ్ళకు సంబంధించిన దేశం వాళ్ళ పేర్లు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఆయన కూడా వచ్చేసాడు సపరేట్గా. కొన్ని డిమాండ్లను పెట్టింది, ఇరాన్ ఆ డిమాండ్లను ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదని. మరి ఇప్పుడు ఎట్లా, ఏ విధంగా వాళ్ళ మధ్యలో సయోధ్య కుదురుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఇగో యేసుతో ట్రంప్ ఏఐ ఫోటో అట. ఎక్స్లో పెట్టిన పోస్టును తన ట్రూత్ సోషల్లో రీపోస్ట్ చేసిన యుఎస్ ప్రెసిడెంట్. అమెరికా జెండా ముందు యేసుక్రీస్తు తనను అద్దుకొని ఉన్నట్లు రూపొందించిన ఏఐ ఫోటోను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినట్టు. కొద్ది రోజుల క్రితమే తనను తాను యేసుక్రీస్తులా చిత్రీకరించుకుంటూ రూపొందించిన ఏఐ ఫోటోను పోస్టు చేసి క్రైస్తవుల ఆగ్రహానికి గురైన ట్రంప్ తాజాగా తనను యేసు చేరదీస్తున్నట్లుగా చిత్రీకరించినటువంటి ఏఐ ఫోటోను రీపోస్ట్ చేసినట్ట. ఈ కొత్త ఫోటోను మొదట ఎక్స్ ప్లాట్ఫారంలో ఐరిష్ ఫర్ ట్రంప్ అనే పేజీలో పోస్ట్ చేసింది. దానికి క్యాప్షన్గా, నేను ఎప్పుడూ పెద్దగా మతపరమైన వ్యక్తిని కాదు, కానీ ఈ సాతాను సంబంధించిన రాక్షస పిల్లులను బలి ఇచ్చే రాక్షసులందరూ బయటపడుతున్న తరుణంలో దేవుడు తన ట్రంప్ కార్డును ప్రయోగిస్తున్నట్లు అనిపించడం లేదా అని పెట్టారట. ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ను ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. రాడికల్ లెఫ్ట్ పిచ్చి వాళ్లకు ఇది నచ్చకపోవచ్చు, కానీ నేను మాత్రం ఇది చాలా బాగుందని అనుకుంటున్నాను అని కామెంట్ చేసినట. కాగా ఇటీవల ఈస్టర్ సందర్భంగా ట్రంప్ తనను తాను యేసులా చిత్రీకరించుకున్న ఏఐ చిత్రాన్ని పోస్ట్ చేసినందుకు కూడా తీవ్ర విమర్శలు కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది గతంలో. ఇది కొంత ఇక పిచ్చి ముదిరిన కొద్దీ ఏం చేస్తారో తెలియదు. ఒక ప్రెసిడెంటు ఒక పెద్ద అంటే ముఖ్యంగా ఒక పెద్దన్నలాగా ఉన్నటువంటి, ప్రపంచ దేశాలకు పెద్దన్నలాగా ఉన్నటువంటి ఒక దేశానికి ఒక ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ చేస్తున్నటువంటి కొన్ని నిర్వాహాలతోటి, కొన్ని వ్యవహారాలతోటి మరి ఒక పక్కన అమెరికా పరువు పోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇరాన్ తోటి యుద్ధం, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధంతో ఇక ఇజ్రాయెల్కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వెళ్ళి అమెరికా కొన్ని లక్షల డాలర్లు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దెబ్బతినిపోయింది. అది చెప్పట్లేదు, బయట పెట్టట్లేదు, ఎందుకంటే అక్కడి నుంచి నిరసన వ్యక్తం అవుతుంది కాబట్టి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యుద్ధం వల్ల ఇరాన్ కంటే ఎక్కువ నష్టపోయింది అమెరికానే.